నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఇటు నీట్కి సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చ నేపథ్యంలో రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఏదో కుట్రకోణం దాగి ఉంది, రాహుల్ ప్రధాని అయ్యేందుకే ఇదంతా అంటూ ఇంకొక వాదాన్ని తెర మీద తీసుకురావడం మనం చూస్తున్నాం. ఒక స్టూడెంట్స్ ఉద్యమానికి సంబంధించి రాజకీయాలను జొప్పించి జరుగుతున్న ఈ రాజకీయ క్రీడ రాహుల్ గాంధీని సెంట్రిక్గా చేసుకొని ఇప్పుడు జరుగుతున్న కొన్ని కామెంట్స్ ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ఏంటి, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు అంది వచ్చిన అవకాశాన్ని మంచిగా పట్టుకొని ముందుకెళ్తున్నారు అన్నది ఇప్పుడు ఒక వర్గం మీడియా తెర మీద తీసుకొస్తుంది. కుట్రకోణం దాగి ఉంది, అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యమంలో ఆ హింసకు కారణం కూడా వాళ్ళే అంటూ ఒక వాదాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఏమంటారు? నేను ఢిల్లీలో యాత్ర మేము చేసినప్పుడు ఇదిగోండి పార్లమెంట్కి అర్ధనగ్న ప్రదర్శన దాదాపు జంతర్ మంతర్లో కానీ, అంటే జంతర్ మంతర్లో పర్మిషన్ కొంతమందికి ఇస్తారండి, నాట్ మోర్ దాన్ ఫ్యూ 100,000 మెంబర్స్ రాయాలి దాని మీద. అదే ఎక్కువైతే రామ్లీలా గ్రౌండ్లో కూడా సమావేశాలు పెట్టాం. పార్లమెంట్ భవన్ దగ్గర కూడా లెఫ్ట్ సైడు ఆ పోలవరం మీద మేము అప్పుడు బృందా కార్తిక్ గారు వచ్చారు, చాలామంది మిగతా వాళ్ళందరూ వచ్చారు, పెట్టడం జరిగింది. అది కాకుండా బోట్స్ క్లబ్ దగ్గర ఇంతకుముందు అంటే మేము ఏదైతే అక్కడ ఉన్నారో అక్కడ కూడా మేము ఇవ్వటం జరిగింది. ఏది అంటే వాళ్ళు చెంబు కొండ మా నెత్తి మీద కొట్టి వెళ్ళిపోయిన మోడీ గారి తిరిగి అవ్వటానికి చిన్న స్థాయిలో 4 చోట్ల మనం చేసుకోవచ్చు, బయట కూడా చేసుకోవచ్చు. అన్ని చోట్ల ఉద్యమం చేసిన వాడిగా చెప్తున్నాను. ఇప్పటి నుంచి కాదు కదా, 30 సంవత్సరాలుగా. సరే, కమింగ్ బ్యాక్ టు రాహుల్ గారు, చూశాను చాలా విమర్శలు. ఈ కుట్ర కోసం బయలుదేరాడు, లాస్ట్ మినిట్ వచ్చాడు, ప్రధానమంత్రి అవడానికి వస్తున్నాడు, ఈడు కుట్రలు తగలయ్యని చాలామంది భయంకరంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు ఆయన గురించి ఇలా ఈయన కుట్రలు అన్నాను, కట్ చేసి అదే వేస్తారు చూసారా, సోనం గారు వేసారు చూసారా, ఇలా అంటున్నారు వాళ్ళంటే కట్ చేసేస్తారు. ఒకటే బిట్ కట్ చేసి మళ్ళీ దానికి యాడ్ చేసేసే దిక్కుమాల సన్నాసి బ్యాచ్ కూడా వేరే ఉంటారు. సరే, నేను ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటే 2004 నుంచి 2014 లోపల ఒక్క రోజు పని ఆయనకి. నమ్ముతారు కదా? ఖచ్చితంగా. అది సోనియా గాంధీ గారు తీసుకోకపోతే ఆయనన్నా చేయండి, పోనీ ఒక 2 సంవత్సరాల తర్వాత మన్మోహన్ సింగ్ గారి తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఒక్క వ్యక్తి కూడా దాన్ని కౌంటర్గా చేసేవాళ్ళు ఉండేవారు కాదు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దానికోసం, పదవుల కోసం ఆయన కుట్రలు చేస్తాండి. పదవులు వదులుకున్న మనిషి అతను. దో ఐ డిఫర్ విత్ మతంలో ఆయనలోని ఫాల్ట్స్ ఉన్నాయి, హ్యూమన్ బీయింగు పనితీరులో లోపాలు ఉన్నాయి, ఖచ్చితంగా విమర్శిస్తాం, అది వేరు. కానీ అంత నీచానికి కుట్రకు దారిపోయే మనిషి అని, కుట్రలకే నీచానికి పాల్పడతానికి బ్యాచ్ విమర్శిస్తున్నారు చూసారా. దేనికి? ప్రధానమంత్రి అవ్వడానికి, ఇంకో నిలబెట్టుకోవడానికి, క్రోనీ క్యాపిటలిస్టులకి దేశాన్ని అమ్మేయడానికి ప్రయత్నించే ఒక చెత్త బ్యాచ్. ఈ బ్యాచ్ ఆయన కుట్రలు ఆపాదిస్తున్నారు. దానికోసం వీళ్ళు మత కల్లోలాలు రెచ్చగొడతారు, కుల కల్లోలాలు రెచ్చగొడతారు, ఉప ప్రాంతీయ కల్లోలాలు రెచ్చగొడతారు, అడ్డమైన పనులు చేస్తారు. వీళ్ళు ఆ రాహుల్ గాంధీ గారిని కుట్రలు చేస్తాడంటారా? ఏమండి, అంతే మాత్రం కాదు. ఆయన ఏదో మోడీ గారు అన్నారు. ఇప్పుడు మీరు రావు ఇలా చేశారనగానే ఈ దేశంలో మా రావు బ్యాచ్కి అన్యాయం జరిగిందని కోర్టులో ఇస్తే ఆయన సభ్యత్వం రద్దు చేశారు. అవును, అప్పుడు హయ్యెస్ట్ శిక్ష వేశారు. పరువు నష్టం, ఈ దేశంలో పరువు నష్టం దావాలో ఈ భారతదేశ చరిత్రలో అతిపెద్ద శిక్ష ఆయనకే పడిందంట. దేశ చరిత్రలో ఆయనకు పడింది పరువు నష్టం. మోడీ గారికి పరువు నష్టం. ఎవరికి? మోడీ అనే వర్గానికి. పోనీ ఒక కులం కాదు, అది ఎక్కువ జరిగిందని వెంటనే ఆయన బయటికి దొబ్బేమన్నారు. వెంటనే సామాన్లు తీయడానికి వచ్చారు. అక్కర్లేదు బాబు, నేను క్వార్టర్లోంచి గంటేశారు. ఏళ్ల తరబడి దొబ్బుకుని తింటున్నారు అక్కడ క్వార్టర్లో. నేను ఆ మాట ఖచ్చితంగా అన్నాను. వాళ్ళు ఖాళీ చేయాల్సిన బాధ్యత లేకుండా ఏళ్ల తరబడి పదవి వాళ్ళ జోలికి రాలేదు. ఎందుకంటే వీళ్ళకి బాధ్యతలు కొడతారు కాబట్టి. ఆయన గౌరవంగా ఆ సామాన్లు బయటికి ఇస్తే పరిస్థితి రాకముందే తీసుకెళ్ళి బయట పెట్టుకున్నాడే. ఆయన కుట్రదారుడా? ఏమండి, ఆయన కుట్రదారుడా? వాళ్ళ నానమ్మ గారిని, వాళ్ళ అవ్వగారిని అక్రమ సంబంధాలు అంటగట్టి రోజుకి 50, 100, 1000, 10,000, 1,00,000 ఈ వాట్సాప్ గల్గోటియా ఆర్మీ నీచంగా చేస్తే ఆయనకి రోజు ఎప్పుడు వచ్చేదండి, ఎప్పుడు ఎవరు పంపిస్తే వస్తున్నారంటే వదిలేద్దామని అంత దారుణంగా ఇంతటి పాషాణానికి పాల్పడ్డ దుర్మార్గ ప్రక్రియ ఏ దేశంలోనూ జరగలేదండి. డోంట్ థింక్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ హిమ్.
వాళ్ళ పార్టీ చేసిన దానికి ఎన్ని దుర్మార్గం ఉందో అది కూడా మనం మాట్లాడదాం, అది వేరే సంగతి. ఇతను ఏం చేశాడు? వెళ్ళి మోడీ గారిని ఆత్మీయతతో కావలించుకుంటాను అనగానే మోడీ గారు లేచి ఇలాగా ఎంత ఎక్కిలించారండి. ఒక దేశ ప్రతిష్ట నా మోడీ గారు అంటే, మన దేశ ప్రధానమంత్రి, మనందరి గౌరవానికి చిహ్నం. బయటికి వెళ్తే మనందరం గౌరవించాలి ఆయన్ని. అట్లాంటిది అంత వెకిలిగా భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి ఉన్నా ఆ వీడియో చూడండి, అంత వెకిలించారా? తప్పు చేశాడు అతను. కొంత చిన్నాడై ఉండొచ్చు వయసులో, కానీ కుట్రల్లో కుయుక్తులు పాపాత్ములు ఈ విధంగా చేయడం, ఒక మాట మాట్లాడవచ్చు, తప్పు మాట్లాడలేదు నేను ఎందుకంటాను అనొచ్చు. కానీ ఇన్ని కుట్రలు ఆయనకు అది చేస్తారా? ప్రధానమంత్రి కోసం ఆ నేల మీద పడుకు అంత కుట్రలు అవసరం ఉందా? ప్రధానమంత్రి గారి ఇంటి ముట్టడికి మేము కూడా వెళ్ళాం. అయితే ఆయన ఇంటికి వెళ్ళటమే కాదు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇంటికి ఇక్కడ యాదవ్ అని కృష్ణ యాదవ్ అనే యువకుడు దూకేశాడు లోపలికి, క్షమతో వదిలేశాడు. ఒక చదువుకున్నవాడు, ఆర్థికంగా తెలిసిన వాడికి, చదువు లేని వాడికి, ఏలుముద్రని కాకుండా ఫోజులు కొట్టేవాడికి, ఏలుముద్రాలు కూడా మంచి వాళ్ళు ఉంటారు, దొంగ డిగ్రీలు తెచ్చుకున్న వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది. ఆయన ఎప్పుడు అలా చేయలేదండి. వాళ్ళ భారత జోడో యాత్ర చేశాడు. మేము ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఆయన తప్పులు చేయలేడని మేము ఆ పార్టీ వాళ్ళు బంద్ చేసుకోమనండి. ఇవాళ దేశ చరిత్రలో ఒక జాతీయ పార్టీ, ఒక దేశ చరిత్రలో ఒక రాష్ట్రం మేము అధికారంలోకి వస్తే ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం మీద మొట్టమొదటి సంతకం పెడతానని ఎక్కడ ఉందో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు అన్ని సంతకాలు పెట్టారు. ఈయన రాహుల్ గాంధీ గారు రాష్ట్ర విభజన అయిపోయింది కాబట్టి మేము అన్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన విధానంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. మోడీ గారు అంతకన్నా గట్టిగా మాట్లాడారు, తల్లిని చంపేసి బిడ్డని తీశారు, ఇంత దుర్మార్గం తెలంగాణ ఏదో మాట్లాడుకొచ్చారు. పాకిస్తాన్తో కూడా పోల్చారు కొంతమంది. దాంట్లో ఆ తేజస్విని పండితులు గారు ఉన్నారు, తేజస్విని అని ఒక ఎంపీ గారు, ఆయనే పండిత పెద్దంట, ఆయన మాట్లాడారు. కానీ రాహుల్ గాంధీ గారు పొరపాటు జరిగింది, సరిచేద్దాం, ఈ దేశంలో మేము అధికారంలోకి వస్తే పెట్టబోయే మొట్టమొదటి సంతకం కాశ్మీర్, కన్యాకుమారి, అస్సాం ఎక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వాళ్ళకి న్యాయం చేయాలని మాట్లాడి తీర్మానం చేయించి, ఢిల్లీలో మా సభకు మేము వచ్చారండి, తీర్మానం చేయించి సిడబ్ల్యూస్లో పెట్టించి ఏఏసీలో పెట్టించిన ఒక మనిషి అతను. ఆయన గురించి అయినా సరే ఆయన గురించి తెలుగు వాళ్ళ కింద ఇవాళ తెలంగాణ కూడా న్యాయం చేయాలనుకుని మాట్లాడే వ్యక్తి తెలుగు బిడ్డలలో కొంతమంది బయలుదేరి ఎంత కులగజ్జితో, కులహంకారంతో, ఎంత ఇదేంటండి. ఆరునాబు గోస్వామి అనే మీ తోటి మిత్రుడు, అంటే జర్నలిస్ట్ మిత్రుడు మాట్లాడతా, నేను పుట్టాను బ్రాహ్మణ కులంలో, నీదే కులం అని ఒక యాదవ్ ఆవిడ మాట్లాడితే ఆర్జేడీ ఆ రాహుల్ గాంధీ ఏ కులం అని అడుగుతున్నాడంటే ఏంటండి దౌర్భాగ్యం, ఏమిటి దౌర్భాగ్యం? ఇండియన్గా ఉండడానికి అవసరం లేదా? ఇంత దుర్మార్గంగా అతను కులపరంగా, మతపరంగా, పుట్టుక పరంగా ఎంత హేళన చేస్తే, ఎంత దుర్మార్గం చేస్తే నిలబడ్డాడు మనిషి. ఆయన మీద ఆ హోప్స్ ఏది హేళన చెక్కిన శిల్పాలు. ఇవాళ గొంతు బాగలేదని జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేసి చాలా ఇబ్బంది పెట్టారు. నిలబడ్డాడు. పప్పు అని లోకేష్ గారిని తను చెక్కుని శిల్పంలా చెక్కున్నాడు లోకేష్ గారు. కమ్ వాటర్ కొన్ని ఏది ఆ రెడ్ బుక్ అనేది మైనస్ తప్పు అంటాం, కానీ ఏది తను ఇదేని. అలాగే రాహుల్ గాంధీ గారు హేళన చెక్కిన శిల్పం. అవును, ఎంత హేళన చేశారు. ఏదో మాట్లాడితే అంతకన్నా అసలు నయనైన గాత్రం అని బూతులు మాట్లాడిన వ్యక్తి కంటే ఇతనేం మాట్లాడలేదేనండి. అది కాదండి, అతను ఒక దేశానికి ఏదో ఇప్పుడు తప్పులు చేయలేదని అన్నాం, కానీ అతను నిలబడితే అతని మీద ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు. ఇవాళ అవుట్ రైట్గా కూడా రాలేదు, ఒకటి పడగొట్టేశారు సోనం వాంగ్చుక్ గారిని. ఆయన దుర్మార్గుడు చేశారు, విదేశీ చేశారు, కట్ చేసేసి పేస్టులు చేశారు. ఇప్పుడు మతం మీద ఎవరు మాట్లాడినా తప్పండి. హిందూ మతంగా నాకు బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామిని విమర్శిస్తే బాధ కలుగుతుంది. మా సమ్మక్క సారక్కని విమర్శిస్తే మా సమ్మక్క సారక్క దేవతల కంటే ఏ దేవత ఎక్కువ కాదనుకుంటాను నేను. మీకు గొప్పే ఉంటుంది. తిరుమల కంటే పవిత్రమైన క్షేత్రం ఈ ప్రపంచంలో ఏదీ లేదనుకుంటా, నా భావన అది. వెంకటేశ్వర స్వామి కంటే గొప్ప దేవుడు ఎవరో లేరనుకుంటా, మిగతా వాళ్ళు ఉంటారు. అది మన వ్యక్తిగతంగా దేశాలమ్మ మావులమ్మ నా అభిప్రాయం అది. మిగతా వాళ్ళు ఎవరి అభిప్రాయం, కానీ మిగతా దేవుడిని అలాగా అవమానించకూడదు. సరే, ఏదో మాట్లాడితే దాన్ని కట్ చేసి పేస్ట్ చేసే బ్యాచ్ ఎవరైనా తప్పుకుండు. వీళ్ళు మరి నా దక్షిణాది వాళ్ళని ఒక సెక్స్ పరంగా మహిళలను గురించి మాట్లాడతా లోక్సభలో, రాజ్యసభలో ఒక ఉత్తర భారతీయ నేత మాట్లాడితే మా మహిళల గురించి మాట్లాడితే సిగ్గులేదురా మీకు తిరిగి వాళ్ళని ప్రశ్నించడానికి? ఉత్తర ఆర్య మనువాదులు దగ్గరికి వెళ్ళడానికి? నా దక్షిణాది వాళ్ళు నల్లాళ్ళు వీళ్ళు నీకురోలతో ఉన్నప్పుడు మేము ఈ నల్లాళ్ళతో అసహ్యంగా వచ్చేటట్టు నలుపు మీ అయ్యగారి తెలుపు మీ అయ్యగారి జాగీరా
వచ్చినప్పుడు కనీసం ఎందుకు ఖండించలేదని అడుగుతున్నాను నేను. అప్పుడు మాట్లాడలేదు, అప్పుడు కనీసం మానవతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు, అవతలను తిడుతున్నారు కదా, అప్పుడు సిగ్గు లేదా తిట్టడానికి, నిలదీయడానికి? ఆయన ఉత్తర ఆర్య సనాతన మనువాదుల్లో పెద్ద పండితుడంట. ఎవడైతే నాకేంటండి, మా వాళ్ళనే, మా దక్షిణాది వాళ్ళకి హిందీ రణాలు దేశంలో దొబ్బేమని ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి మంత్రి మాట్లాడితే ఎందుకని వీళ్ళు ఇవాళ మాట్లాడతా వాళ్ళని దేశద్రోహులు అన్నారు? ఈయన ఏమనాలి? నా దేశ మూలవాసులను మమ్మల్ని బాధపెట్టినప్పుడు వీళ్ళని ఏమనాలి? ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను. ఎంత దుర్మార్గం మాట్లాడితే ఎందుకు మాట్లాడలేదు? ఎవరు అడ్డంగా వీఆర్ సపోర్ట్ అవుట్రైట్లేదు ఇటు కాక్రోచ్ పార్టీ ఎవరైతే కానివ్వండి. వాళ్ళ సిద్ధాంతాలు తెలియదు మనకి, వాళ్ళ విధానాలు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఎందుకు మాత్రం ప్రకటించాలి అడ్డంగా? కానీ వాళ్ళు పోరాడుతున్న దాంట్లో ఇవాళ ఈ వ్యవస్థను మార్చాలి. 22 మంది చిన్నపిల్లలు చనిపోతే వీళ్ళు అడుగుతున్నారు, మీకు హాల్ టికెట్లు ఉన్నాయా? పొట్టి శ్రీరాములు గారు చనిపోతే ఆత్మత్యాగంతో వాళ్ళందరికీ నా బంధువులని వెళ్ళారండి. ఒక దుర్మార్గుడు ఏంటంటే ఒక దుర్మార్గుడు చనిపోతే రౌడీ స్టేట్లు బయటకు వచ్చి గొడవ చేస్తారంట. అంటే వాళ్ళకి మాత్రం వీళ్ళకి పర్మిషన్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఒక రేప్ కేసు చేసిన వాళ్ళు బయటకు వచ్చి దండలే సత్కరించారు కదా కుల పెద్దలని. మీరు సొంటబుల్ వాళ్ళకి కార్ల మీద గుద్ది చంపేశారు కదా రైతుల్ని, వాళ్ళకి సర్టిఫికేట్లు. కానీ వాళ్ళు ఎవరి సర్టిఫికేట్లు కావాలి? ఇవాళ ఒక తండ్రి ఆ ఫోటో చూపించాడు, నా కొడుకు చనిపోయాడు, నా రెండో కొడుకు కోసం నేను ఫైట్ చేస్తున్నాను, ఇదిగోండి ఇది అంటే ఆధారాలు ఇవ్వాలా మీకు? ఏమండి, దానికోసం ఓన్లీ నీట్ వాళ్ళు పరీక్ష చేసిన వాళ్ళే పోరాడాలా? ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ పోరాడితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సర్టిఫికేట్లు పెట్టుకుని మనం ఆజాద్ హిందూ ఫౌజ్ అని సర్టిఫికేట్ పెట్టుకుని బయటికి రావాలా? మేము అవమానించకూడదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని? వీళ్ళెవరండి వీళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వటానికి? మేము తల నుంచి పుట్టాం కాబట్టి మేము సర్టిఫికేట్ ఇస్తామని ఎవడ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నాను నేను. మోడీ గారు విదేశంలోకి వెళ్తే నిజంగా మ్యాడ్రిడ్ స్క్వేర్లో బ్రహ్మాండం పెడితే నా దేశ ప్రధానమంత్రి చాలా గౌరవించాం, ఎందుకంటే దేశ ప్రతిష్టను పెంచేటట్టు అది. కానీ అదే ఎలక్షన్ ఏజెంట్ కింద ఆ ట్రంప్ గారి చుట్టూ తిరుగుతా ఎలక్షన్ ఏజెంట్గా మౌరిక్ బారిని పెడితే నా దేశ ప్రతిష్టను నాశనం చేశాడే. ప్రపంచ చరిత్రలో 10 లక్షల జనాభా ఉన్న దేశం కూడా చేయలేదని బాధపడ్డాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు నా దేశ ప్రధానమంత్రిగా ఆయన శాల్యూట్ చేయాల్సిన అవసరం ఉందని ఒక ఉదయం ఉంటుంది. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు కానీ లేదంటే బేబీ గారిని కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారండి. ఒక ఛానల్ వాళ్ళు పట్టుకుని సిపిఎం పార్టీని పట్టుకుని మిగతా వాళ్ళని పట్టుకుని అంటే దేశద్రోహులకు ముద్రేయటం, చైనాకి లింకులు పెడతాం, పాకిస్తాన్కి లింకులు పెడతాం. చైనాకి వెళ్ళింది మేము కాదు, ఇన్విటేషన్ లేకుండా వెళ్ళింది ఎవరో ప్రధానమంత్రి మోడీ గారు ఫ్లైట్ తిప్పేసి అన్ని ప్రోటోకాల్స్ పక్కన పెట్టుకుని ఆ నవాజ్ షరీఫ్ గారి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆయన పిల్లలను కూడా పిల్లలు వెళ్ళి ఛాయ్ దేదో అని చెప్పి ఛాయ్ తాగి వచ్చిన వ్యక్తి ఆయన. దేశ ప్రతిష్టని పక్కన పెట్టారు. అందువల్ల మేం కాదు. అందువల్ల రాహుల్ గాంధీ గారిని ఇంకోళ్ళు విమర్శిస్తే పని కాదు. దేశంలో మారాలి. దయచేసి నేను చెప్తున్నాను, కొత్త వ్యవస్థ రావాలి, నవ యువత రావాలి, రాజకీయ మకిలు అంటున్న వాళ్ళు రావాలి, 30 సంవత్సరాల లోపు యువత రావాలి. దేశం మొత్తం ప్రక్షాళన చేసి దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టాలి. కులగజ్జితో మతపిచ్చితో ఉన్న వాళ్ళని దూరం పెట్టాలి. దీంట్లోనే ఇప్పుడు తెలంగాణలో కాస్తో కూస్తో సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ధర్నాలు జరగడము, విద్యార్థుల ధర్నాలకు రాజకీయ నాయకులు మద్దతు ఇవ్వడము ఇది తెలంగాణలో జరుగుతుంది. కమింగ్ టు ఏపీ, ఏ పొలిటికల్ లీడర్ ఇప్పటివరకు దీనికి సంబంధించి కూటమి కావచ్చు ప్రతిపక్షం కావచ్చు స్పందించకపోవడాన్ని ఎలా చూడాలి? ఏమున్నది నరజాతి చరిత్ర సమస్తం పరపేడిన పడాయనతోని ఇవాళ ఏమున్నది అక్కడ చెప్పడానికి ముఖ్యంగా లేదండి. నిన్న వామపక్షాలు గట్టిగానే ఇవాళ బంద్ నడుస్తుంది, విద్యా సంస్థలు నడుస్తుంది. అందుకని వామపక్షాలు కొంతవరకు స్పందించారు, అభ్యుదయవాదులు స్పందించారు. పదండి తోసుకు పదండి ముందుకని ఆదా మోడీ గారి దగ్గర కాళ్ళ దగ్గర ఎవరు పడిపోదో అని ముందుకెళ్ళిపోయి రాజకీయ ప్రత్యక్షంగా ఉన్న నెంబర్ 1 పార్టీ తెలుగుదేశం. భయం అనుకుంటాం తెలుగుదేశం పార్టీలో ఇవాళ వరకు ఉన్న ముఖ్యమైన కేడర్ ఆనాటి వామపక్షవాదులు, సెక్యులర్ వాదులు ఉన్నారు, హిందూ మతాన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమో అడుగుతున్నారు, రెండో పార్టీ నేను ఆ పార్టీ గురించి ఉత్తరాది సనాతన మనువాదిగా మారిపోయారు అంటున్నారు. కానీ గవర్నర్ కళ్యాణ్ బాబు గారి గురించి మాట్లాడండి, ఎందుకంటే ఆయన అక్కడే ఉన్నారు. ఆయన ఇక మనం ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్. ఎందుకంటే కంప్లీట్ ఏది చేసినా అదే కరెక్ట్. ఇక మూడో పార్టీ దొడ్డిదారిన దండాలు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఈ 3 పార్టీలకి 96% ఓట్లు వచ్చినాయి. వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి నమస్కారాలు పెట్టి ఏం చేసిన కనీసం
న్యాయం జరుగుతుంటే కనీసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాక్రోచ్ అని ఒక మాట మాట్లాడారు. సరే, వ్యతిరేకంగా మాట్లాడారు కళ్యాణ్ బాబు గారు, అదే అపలజెటికల్ సనాతనవాది అని చెప్పి చెగువేరా నుంచి మారిన వ్యక్తి ఆయన మాట్లాడారు. ఇది ఆయన కొడుకు యొక్క మిత్రులు కూడా వెళ్ళిపోతున్నారండి. ఏమండి ఏం చెప్పుకుంటామండి రాష్ట్రం గురించి? వస్తు కనుక వాహన దారిద్ర్యం ఉండొచ్చు, భావదారిద్ర్యం ఉండకూడదు. ఆ భావదారిద్ర్యం పట్టుకుంది అక్కడ. తమ హక్కుల కోసం, తమ ఆత్మగౌరవం కోసం ఇవాళ యువతని పారిశ్రామికవేత్తలుగా 15 లక్షల మంది చేసే హక్కులు, హోదా విభజన హామీల కోసం తుంగలో తొక్కి కేంద్రం చుట్టూ వీళ్ళందరూ తిరిగి అక్కడ పొర్ల దండాలు పెట్టి వాళ్ళు ఇచ్చిన బెచ్చం తీసుకుంటా అదే గొప్పగా మాట్లాడుకుని 15 లక్షల మందిని బానిసలుగా చేయడానికి వీళ్ళు చూస్తున్నారనే ఆరోపణలు వస్తుంటే వాళ్ళ పారిశ్రామికవేత్తలు చేయడం అనేసి మా గుజరాతీ పెద్ద ఆయన ఫ్యాక్టరీ పెట్టాడు, మా మార్వాడి పెద్ద ఆయన ఫ్యాక్టరీ పెట్టాడు, వాళ్ళకి 25,000 కోట్లు ఇస్తున్నాం, వాళ్ళకి 50,000 కోట్లు ప్రజలు కట్టిన పన్నులోంచి ఇస్తున్నాం, వాళ్ళ దగ్గర సెక్యూరిటీ గార్డులు కింద చేరండి అని చెప్తారా వీళ్ళు? ఆల్రెడీ గారు నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్. కనీసం ఆ పార్టీల్లో ఉన్న స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళ మనసులో ఆర్ద్రత ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, తమ పిల్లల పట్ల, యువత పట్ల నమ్మకం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. దయచేసి మీరు స్పందించండి. కనీసం ఆ వాదన కూడా వినేవాళ్ళు లేకపోతే భవిష్యత్తు ఉండదండి. మన కులాభిమానాలు, మన మతాభిమానాలు, మన ఉపప్రాంతీయ జిల్లాభిమానాలు రెచ్చగొడుతున్నారు పైన. దయచేసి దాంట్లోకి రావద్దని చెప్పి మనం చేస్తూ, మనం జాతీయ జీవన స్రవంతిలో భాగంగా ఉండాలి. ఇవాళ అలాగే మన హక్కుల గురించి, ఎందుకు మనకు అన్యాయం జరిగింది కాబట్టి మన హక్కుల గురించి ప్రశ్నించాలి. తోటి తెలంగాణ బిడ్డలు, ఒకటే తెలుగు తల్లి బిడ్డలం కదా, అందులో ఒక పోరాటతత్వం ఇంకా మిగిలి ఉంది. మీరు దాన్ని కొంతమంది నాయకులు మీకు బానిసత్వం ప్రబోధిస్తున్నారు. వద్దండి, ఆత్మగౌరవంతో నిలబడదామని చెప్పి మనం చేస్తాం. మై హంబుల్ రిక్వెస్ట్, బాధతో ఏం మాట్లాడినా చెప్తున్నాను, నా హంబుల్ రిక్వెస్ట్ మీకు చేస్తూ ఉన్నాను. మీరు కూడా మీ తల్లిదండ్రులు పెంచిన సంస్కారం మీకు ఉంది, స్వతంత్ర వ్యక్తిత్వం ఉంది, మతం నేర్పిన వ్యక్తిత్వం ఉంది. దయచేసి దాని విధంగా ముందుకెళ్ళమని చెప్పి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, మీరు అన్నట్టు ఆవేదన కొంతలో కొంత రీచ్ అయినా సరే కొంత మార్పు అయితే వస్తుంది. బట్ అది రాజకీయంగా ఎంతవరకు వస్తుందని అయితే మనం చెప్పలేము. నిజాయితీ పనులు రావాలని మీరు కోరుకుంటున్న ఆశ ఎప్పటికీ అడియాసే అవుతుంది. అది రాబోయే రోజుల్లో కూడా తీరుతుందా లేదంటే సమాధానం లేని ప్రశ్న. అది మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్.